తూర్పు దిశ 11వ వచనము. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామము తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు మరి దేవుని నామము ఘనముగా ఎంచబడుతున్నది. 14వ వచనం చదువుదాం, అందరం చదువుదాం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. చూసారా, ఆరాధన అంటే ఏంటంటే దేవుని నామాన్ని ఘనపరచడం, హెచ్చించటం, పూజించటం, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవడం. మరి వారమంతా మన అవసరాల్లో మనం అడిగి పొందుకుంటూ ఉంటాము, దానికి కృతజ్ఞత చెల్లిస్తాం. కానీ ఆదివారం మనం అడుక్కునేది కాదు, దేవునికి ఇచ్చేది. ఏంటి మనం ఇచ్చేదంటే స్తుతి అర్పణ, స్తుతి ఆరాధన. మన హృదయంలో నుండి ఏ లోకము, ఏ ఆశలు, ఏ మరి అవసరాల గురించి ఆలోచించకుండా ఆదివారం సంపూర్ణంగా మనం ప్రభువుని ఆరాధన చేయటము, మన హృదయంలో నుంచి వచ్చే స్తుతి గీతములతో, మరి స్తుతితో కూడిన మాటలతో మనం దేవుణ్ణి ఆరాధించటమే ఆరాధన. ఈ ఆరాధన మనమే కాదు చేస్తుంది, అన్యజనులు కూడా చేస్తూ ఉన్నారు ఆరాధన. ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తున్నారా అంటే తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు దేవునికి ఆరాధన జరుగుతూ ఉంది. మరి సర్వలోకములో సకల ప్రజలు ఆయన ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఘనమైన మహారాజు అని 14వ వచనంలో చూస్తున్నాం. ఘనమైన మహారాజు. ఆరాధనలో మనము చెప్పాల్సిన మాటలు ఏంటంటే దేవుడు ఘనమైన వాడు అని, ఆయన నామం ఘనమైనది అని మనం చెప్పాలి. అది మన హృదయంలోంచి రావాల్సిన స్థుతి అది. ఎందుకంటే ఆయన ఘనమైన మహారాజు కాబట్టి మనం ఆయన ఆరాధన చేయాలి. అయితే సందర్భం ఏంటంటే ఆయన ఎంత గొప్పవాడంటే కీర్తన 86లో కూడా ఇంకా రాయబడతా వచ్చినాయి. చదువుకుందాం. కీర్తన 86, కీర్తన 86 9వ వచనం చదువుకుందాం. కీర్తన 86 9వ వచనం. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడెవడు? నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. 8వ వచనం. ప్రభువా, నీవు మహాత్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడు. 10వ వచనం అందరం చదువుదాం. 10వ వచనం. నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. చూసారా, మనము కాదు, అన్యజనులు కూడా ఆయన ఆరాధన చేస్తున్నారు. అంటే ఆయన ఆరాధికుడు. దేవుడు అంటే ఆరాధికుడు. దేవుడు అంటే ఘనమైన మహారాజు. దేవుడు అంటే మహత్యం కలిగిన వాడు. దేవతలందరికి పైన మహత్యం గల మహారాజు అని రాయబడింది. చూసారా, అంతేకాదంట, ఆయన ఎంత గొప్పవాడంటే 89 6వ వచనం. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. చూసారా, తన చుట్టూ దూతలు, కెరాబులు, సెరూబులను చూస్తున్నాం. పరలోకంలో 24 పెద్దలని చెబుతూ ఉంటారు. అక్కడ పరలోకంలో కింద భూమి మీద చూస్తే భూమి మీద, భూమి క్రింద, ఆకాశములో పైన, క్రింద సముద్రము, సముద్రం క్రింద నీళ్ళల్లో కూడా ఎక్కడ చూసినా కూడా వారందరికంటే ఆయన భయంకరుడు, ఆయన మిక్కిలి భీకరుడు అని మనము చూస్తాం. అంత గొప్ప దేవుడు. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. గొప్పతనం చూసారా, ఆయన గొప్పతనంలో ఒక చిన్న
సందర్భం ఏంటంటే 9వ వచనం. 89వ కీర్తన 9వ వచనం. సముద్ర పొంగు అణుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయడు. తర్వాత 11వ వచనం. ఆకాశం నీదే, భూమి నీదే. లోకము దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. 12వ వచనం. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. అది దేవుడంటే. ఉత్తర దక్షిణం అంటే మనకు తెలియదు ఇంతకుముందు. తూర్పు పడమరంటే మనకు తెలియదు. ఆయనే నిర్మించాడు. ఆకాశము నీదే, భూమి నీదే. ఉత్తర దక్షిణములు నీవే నిర్మించితివి. చూసారా? అది దేవుని యొక్క మహత్యం, ఆయన గొప్పతనం, ఆయన నామం యొక్క గొప్పతనం కూడా అదే. అయితే ఇలాంటి గొప్ప దేవుడు మరి ఏమంటున్నాడంటే, ఎందుకు ఇంత గొప్ప దేవుడు అయితే అయ్యాడు? ఎందుకు ఆయన ఆరాధన చేయాలి అని అంటే, మలాకీలోనే మన సందర్భం మలాకీ మీదే ఉండాలి మన ఫోకస్ అంతా. ఆడేమంటున్నాడంటే 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అన్నాడు. ఆయన నామం ఘనమైందే. తూర్పు దిశ నుంచి పడమర దిశ వరకు హెచ్చించబడుతుంది. ఆయన ఘనమైన మహారాజే. దేవతలందరికి పైన మహత్యం కలిగిన వాడే. ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆకాశము భూమి ఆయనదే. మహాత్యము కలిగిన వాడు. తర్వాత ఉత్తర దక్షిణంలో నిర్మించిన వాడు. అయితే ఆయనతో మనకేం సంబంధం? అయితే కానీ దేవుడు గొప్పవాడు ఎప్పుడైనా. మనం ఎరిగినా ఎరగకపోయినా గొప్పవాడే. మనకేంటి ఆ లింక్ ఏంటంటే, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అన్నాడు. ఎక్కడ? 1వ అధ్యాయము 2వ వచనం. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఎందుకు ప్రేమ చూపించాల్సి వచ్చింది అని అంటే, ఎందుకు ప్రేమ చూపించాల్సి వచ్చింది అని అంటే, మన జీవితాలు చాలా దుర్భరమైన స్థితి. చదవండి యెషయా 64వ అధ్యాయం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం చదువుకుందాం. యెషయా 64వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. దయచేసి తీయండి. 64వ అధ్యాయము. మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మనం చదువుకుందాం. 5వ వచనం. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు నువ్వు దర్శించుచున్నావు. చిత్తగించుము, నువ్వు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపముల పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. మేమందరం అపవిత్రులు లాంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరం ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను. చూసారా? అంతేకాదు, అంతకంటే ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే 8వ వచనం చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరి వాడివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనందరం ఎవరంటే జిగట మన్ను. మేము జిగట మన్ను అనే మాట చూస్తున్నాం. దేవుడేమో అంత ఆకాశ మహాకాశమును సృజించిన వాడు, మహాత్మ కలిగిన మహారాజు అని చూస్తున్నాము. సమస్తమును ఆకాశం భూమి ఆయనదే అని చూస్తున్నాము. ఆయనకు మించి ఎవరు లేరు, నీకు మించిన వారు ఎవరు అని చూస్తున్నాం. అయితే మానవుడికి దేవుడికి ఏంటయ్యా సంబంధం అని అంటే, మేము జిగట మన్ను అని అంటున్నాడు. మేము జిగట మన్ను. తర్వాత మన్నే కాదు, జిగట మన్ను ఆయన మమ్మలను కుమ్మరివాడుగా ఒక పాత్రలుగా చేసినా మా జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు 6వ వచనం చివరి భాగంలో, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. ఇంకా పైన 5 చివరి లైన్లో రక్షణ మాకు కలుగునా అనే మాటలు చూస్తా ఉన్నాం. జిగట మన్ను. ఆ జిగట మన్ను అయిన మనలను ఆయన ఏం చేసినాడంటే, ఒక కుమ్మరివాడుగా ఒక పాత్రగా చేశాడు. చేసినప్పటికీ కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఆకువలే వాడిపోయి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయెను. చూసారా? రక్షణ మాకు కలుగునా. అలాంటి స్థితిలో మానవుని యొక్క జీవితం ఉన్నది. మరి అంతేకాదు, మానవుని యొక్క జీవితం ప్రారంభం నుంచి ఎలా ఉంది అని అంటే, మనం ఇక్కడ చూద్దాం. 9వ వచనం మధ్యలో, చిత్తగించుము. యెషయా 64:9. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. నీ పరిశుద్ధ పట్టణముల బీటి భూములాయను,
సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. కాబట్టి చిత్తగించుము, చూడుము ప్రభువా, మేమందరం నీ ప్రజలమే, కానీ బీడు లాంటి జీవితాలు. బీడు, బీడు అంటే తెలుసా? బీడు అంటే తెలీదా? తెలియాలి మీకు. బీడు అంటే ఏంటి? అంటే పంట పండదు. ఒక పిచ్చి కంపతో, గడ్డితో నిండిపోయి, ఒక ఎందుకు పనికిరాని ఒక నిర్మానుష్యమైన ప్రదేశం బీడు అంటే. చూసారా? బీడు. బీడైపోయిన జీవితాలు మావి. నీవు మాకు తండ్రివి. మా జీవితాలు చూస్తే మేము బీటి భూములాయను. 10వ వచనం. బీడుతో మా జీవితాలున్నాయి. అంటే ఎందుకు ఉపయోగం లేని జీవితాలు. బీడంటే. ఏం ప్రయోజనం ఉండదు బీడు భూమి అంటే. పంట ఏం పండదు. అంటే గడ్డి విత్తనాలతోటి గడ్డి పెరిగిపోయి, పిచ్చి కంపలతోటి పాడైపోయి ఉంటది బీటి భూమి. బీడు భూమి అంటే. చూసారా? అలాంటి బ్రతుకులు మావి. అయితే దేవుడు ఏం చేసినాడంటే, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ఇంకొక మాట ఏం రాయబడిందంటే, ఆకువలె వాడిపోయాం, గాలివాన కొట్టుకొని పోనట్లుగా మా దోషములు మమ్మను కొట్టు. బీడు ఎలాంటిదంటే, దోషాలతోటి, పాపాలతోటి మనం కొట్టుకొని పోయినంత, ఎండిపోయినంతగా, పాడైపోయినంత జీవితాలు మానవుని జీవితాలు. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మొదటి అధ్యాయము మలాకి 1:2 ఏమంటున్నాడు? నేను మిమ్మను ప్రేమించి తిని అని అన్నాడు. మలాకి 1 అధ్యాయము 2వ వచనంలో. చూసారా? 11, 14 వచనాల్లో తూర్పు దేశం మొదలుకొని నా నామము ఘనముగా ఎంచబడుతుంది, నేను మహారాజునని చెప్పాడు. అన్యజనులు కూడా నాకు అర్పణ అర్పిస్తున్నారు. సకల స్థలాల్లో ధూపము, పవిత్రమైన అర్పణ అర్పించబడుతుంది, నేను అంత గొప్ప దేవుడని అని చెప్పినాడు. అయితే మానవుని జీవితం చూసినప్పుడు బీడు భూమి లాంటి జీవితాలు, గాలివాను కొట్టుకొని పోనట్లు కొట్టుకొని పోతున్నాము. ఎడారి లాంటి జీవితాలు. అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను, ప్రేమ చూపి ఉన్నాను, మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అన్నాడు. ప్రేమ అంటే ఎలా తెలిసిద్ది ప్రభువా అనే సందేహాలు వస్తాయని కింద ఒక మాట చెప్పాడు. నేను యాకోబును ప్రేమించి తిని అని అన్నాడు. ప్రేమకు అర్థం తెలియాలిగా. ఆ? కొంతమంది ప్రేమకు అర్థం తెలియాలి ఏం చేస్తున్నారు? ఒక బ్రిడ్జి మీదకు పోతున్నారు, ఒక కొండల మీదకు పోతున్నారు, ఆడ ఫోటోలు దిగుతున్నారు, ఆ సెల్ఫీలు దిగుతూ మళ్ళీ లోయలో పడి చచ్చిపోతున్నారు. అది లోక ప్రేమ. దేవుని ప్రేమకు అర్థం ఏంటి అని అంటే, నేను యాకోబుని ప్రేమించి తిని. అర్థం కావాలి కదా దేవుడి ప్రేమ అంటే మనకి. నేను నిన్ను ప్రేమించి తిని అని దేవుడు అంటున్నాడంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనే చెప్పాడు, నేను యాకోబుని ప్రేమించి తిని అని అన్నాడు. ఎందుకు ప్రేమించావు, ఏమైంది ఆయనకి అని అంటే, యాకోబు యొక్క చరిత్ర మనకు తెలుసు. చిన్నప్పుడే ఏషావు ఆయన తన యొక్క అన్నను మోసం చేశాడు. ఇస్సాకుని తన తండ్రిని మోసం చేశాడు. తన మామను మోసంతో జీవిస్తూ వచ్చాడు. చీకటి అంధకారాన్ని అనుభవించాడు. కన్నులకు నిద్ర లేనంత రాత్రులు గడిపాడు. వ్యయ ప్రయాసలతో బ్రతికాడు. నెమ్మది లేకుండా బ్రతికాడు. నా జీవితానికి అర్థం పర్థం లేదు, నేను చనిపోవడమే మేలు అని కొన్నిసార్లు తలంచాడు. అలాంటి దిక్కు లేని పరిస్థితులు, బీడైన పరిస్థితి ఆయన జీవితం, పాడైపోయిన స్థితి ఆయనది, పాప దోషముల చేత కొట్టుకొని పోయిన స్థితి యాకోబుది. తర్వాత నిరీక్షణ లేని స్థితి. నేను చంపుతాడేమో మా అన్న అని బాధపడుతున్నాడు. ఇంటికి పోగలనా, నా తండ్రిని ప్రేమను మరలా నేను తెలుసుకోగలనా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన జీవితంలో జరిగినాయి. ఆ వచనాలను ఇప్పుడు చూడట్లేదు. అలాంటి నిరాశ, నిస్పృహలో ప్రేమను కోల్పోయి, తండ్రి ప్రేమను కోల్పోయి, మరి మోసయుక్తంగా బ్రతుకుతూ, నెమ్మది లేకుండా, మరి అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమను నోచుకోలేని స్థితిలో ఒక నిరాశతో బయలుదేరి తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఒక సందర్భంలో యాకోబు ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. నేను యాకోబును ప్రేమించి తిని అని అన్నాడు. అక్కడ ప్రేమించి ఏం చేశాడు అని అంటే, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. ఆ ఇశ్రాయేలుగా మార్చినప్పుడు ఆయనలో ఉన్న భయం పోయింది, ఆయనలో ఉన్న బలహీనతలు పోయినాయి, ఆయనలో ఉన్న పోరాట జీవితం, నెమ్మది లేని జీవితం అంతా పోయినాయి. ఇప్పుడు ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. అతని సంతానాన్ని ఆశీర్వదించాడు. ఆ సంతానం ద్వారా, యాకోబు యొక్క సంతానం ద్వారా యేసు ప్రభు వారు కూడా వచ్చారు.
తర్వాత 12 గోత్రాలు బయటకు వచ్చినాయి. ఆ 12 గోత్రాలు ప్రపంచంలో ఆశీర్వాదకరంగా ఉన్నాయి. చూసారా? రక్షణ మాకు కలుగునా, మా దోషాలు చూస్తున్నప్పుడు రక్షణ మాకు కలుగునా. యెషయా గ్రంథం 64 ఎన్నో వచనం అది? ఎన్నో వచనం? 8వ వచనమా? అమ్మా? 5వ వచనం. రక్షణ మాకు కలుగునా, మా జీవితాన్ని చూస్తుంటే. మేము జిగటమున్న గదా! మేము గాలివాన చేత కొట్టుకొని పోతున్నాం గదా! మా దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి గదా! రక్షణ మాకు కలుగుతుందా? అని నెమ్మది లేని జీవితంతో, భయం, ఆందోళనతో ఉన్న మానవుని యొక్క జీవితంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ ఏం చేస్తున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించి తిని అని అన్నాడు. ఎలా ప్రేమించావయ్యా అని ఆలోచన చేస్తుంటే, నేను యాకోబుని ప్రేమించి తిని. ఏమైందయ్యా ఆయనకని చూస్తుంటే, ఆయన భయం, ఆయనలో ఉన్న బలహీనత, ఆయనలో ఉన్న చిరాకు, ఆయనలో ఉన్న చింత, ఆయనలో ఉన్న పోరాటాలు, ఆయనలో ఉన్న మరి ఉద్రేకాలు, వీటన్నిటితో ఆయన తండ్రి ప్రేమ, దేవుని ప్రేమను కోల్పోయి నిరాశ నిస్పృహలో చావుకు సిద్ధమైన వాడు. నేను యాకోబుని ప్రేమించాను. యాకోబు నుంచి 12 గోత్రాలు తీసుకొచ్చాను. యాకోబు నుంచి ఇశ్రాయేల్ వచ్చింది. యాకోబుకు వాగ్దానాలు ఇచ్చాను. ఇస్సాకుకి ఇచ్చాను, యాకోబుకి ఇచ్చాను, అబ్రహాముకి ఇచ్చాను. అక్కడి నుండే యేసుప్రభు లోకంలోనికి వచ్చాడు. ఆరాధికుడుగా మన మధ్య ఉన్నాడు. ఇది యాకోబుని ప్రేమించటం అంటే. రక్షణ మాకు కలుగునా అంటే, అవును, రక్షణ మీకు కలుగుతుంది. ఎట్లా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుకుందాం, ముగించుకుందాం. ఎఫెసీ 1వ అధ్యాయము 7వ వచనమా చదువుకుందాం. ఎప్పుడు చదివే భాగమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అమ్మా? ఆ. ఆ. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. రక్షణ మాకు కలుగున అంటే కలుగుతుంది. ఎలాగంటే ఆ ప్రియుని యందు. ఆ ప్రియుడు అంటే ప్రేమించిన వాడు. యేసుప్రభు మనల్ని ప్రేమించిన వాడు. ఆ ప్రేమలో ఏం కనిపిస్తుందయ్యా అంటే విమోచనం కనబడింది. ఆ ప్రేమలో ఏం కనబడిందంటే మనకు సమాధానం. 14 వచనం చదవండి. 2:14 ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండిన ద్వేషమును చాలు. చూసారా? ద్వేషం సరే, దాని సంగతి అట్టుంచితే మన సమాధానం ఆయన. అక్కడ వాళ్ళు రక్షణ మాకు కలుగుతుందా, మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి కదా అని ఏడుస్తూ ఉన్న ప్రజలతోటి ఇక్కడ ఏం చేస్తున్నారు? రక్షణ కలుగుతుంది. ఆ ప్రియుని యందు కలుగుతుంది. ఆయన ప్రియుడు, ప్రాణ స్నేహితుడు, ప్రేమించినవాడు, ప్రేమించేవాడు, ప్రేమిస్తూ ఉన్నవాడు. భవిష్యత్తులో కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమలో ఏం జరుగుతుంది అంటే ఈ నిరాశ నిస్పృహ తొలగించబడి, పాపదోషములు క్షమించబడి, విమోచనము కలిగి ఇంకేం జరుగుతుంది? మనకు సమాధానం వచ్చి ఇంకా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంట? మన జీవితాల్లో ఆయన మనలో ఏం చేస్తున్నాడంట? నివాసం ఉంటాడంట. చదవండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. మనకు తెలిసిన భాగమే. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ 6:19. మన దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడి అది మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆ, ఆ, అది. ఇప్పుడు మహిమ ఎక్కడి నుంచి రావాలంటే దేహంలో నుంచి రావాలి, నోట్లో నుంచి రావాలి, మాటల్లో నుంచి రావాలి. చూసారా? ఎందుకు అనంటే ఆయన మన ఆలయంగా చేశాడు. ఆ ప్రియుని యందు మనల్ని ఆలయంగా చేశాడు. ఈ ఆలయంలో దేవుని గురించిన కీర్తనలు, పాటలు, ఆరాధన, సేవ, స్తుతి, తర్వాత అర్పణలు, ఆయన గురించిన ధ్యాస, ఆయన గురించిన అనురాగం ఈ ఆలయంలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఆలయంగా చేశాడు. ఏ స్థితి నుంచి అంటే రక్షణ మాకు కలుగునా అని ఎదురు చూస్తున్న స్థితి నుండి మనల్ని ఆలయంగా మార్చాడు. అది ఆయన ప్రేమించడం అంటే. అది ఆయన ప్రేమ అంటే. అది ఆయన త్యాగం. అది ఆయన రక్తం కార్చటం, ప్రాణం పెట్టడం, ఆయన సమాధి చేయబడి తిరిగి లేవటం. చూసారా? ఇప్పుడు ఒక నూతనమైన జీవితం. 2 కొరింథీ 5:17 ఎప్పుడు మనం చదువుకుంటాం. చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ. కాగా ఎవడైనను
క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఆ, అది సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనల్ని క్రీస్తుతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చూసారా? తర్వాత సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఏం చేశాడంట ఆయన? సమాధానపరుచుకున్నాడు ఆయనతో, పరిచర్యనిచ్చాడు. అంతే సమాధాన వాక్యాన్ని కూడా మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ కలుగునా అని ఎదురు చూస్తున్న స్థితి నుండి రక్షణ కలిగింది. ఆయన మనల్ని ప్రేమించాడు, రక్షణ కలిగింది. మనల్ని ఆయనతో సమాధానపరుచుకున్నాడు. అంతేకాదు ఆయన సమాధాన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. చూసారా? ఇప్పుడు అన్యజనులే కాదు, సృష్టే కాదు ఆయన ఆరాధన చేస్తుంది. ఇప్పుడు రక్షణ పొందిన మనం కూడా ఆయన ఆరాధన చేసే స్థాయిలోనికి వచ్చాము. ఇప్పుడు ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనము హృదయమారా ఆయనకి స్తుతి ఆరాధన సమర్పించాలి. నేను యాకోబుని ప్రేమించి తిని. యాకోబు జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తా వచ్చాడో అంతకంటే ఎక్కువగా మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఆ ప్రియుడు, ఆయన మనకు ప్రియుడు, ఆయన మన ప్రాణ స్నేహితుడు, మనల్ని ప్రేమించి తన రక్తమును చిందించినాడు. అంతేకాకుండా మన పాప దోషములను క్షమించాడు. అంతేకాకుండా మనం తనతో సమాధానపరుచుకున్నాడు. ఇప్పుడు మనల్ని ఆలయంగా చేశాడు. ఆ ఆలయంలో మనకు వాక్యం ఇచ్చాడు, పాటలు ఇచ్చాడు, దేవుని సేవ ఇచ్చాడు. ఈ లోకంలో జీవించినంత కాలము ఈ శరీరం అనే ఆలయంలో మనం ఎక్కడున్నా, అడవిలో ఉన్నా, తుఫానుల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన ఆరాధన చేసుకోవచ్చు. ఈ ఆలయం అనేది ఎప్పుడు స్తుతి కీర్తనలతోనే మనం గడపాలి. పరలోకంలో కూడా ఈ స్తుతి కీర్తనలే కంటిన్యూ అవుతాయి, యుగయుగాలు ఉంటాయి. అది ఆయన ఆలయంగా చేయటం అంటే. చూసారా? రక్షణ మాకు కలుగునా అనే ఆ నిరాశలో నుండి యుగయుగాలు ఆరాధన చేసే ఆలయంగా మనల్ని మార్చాడు. ఆ నమూనా ఇప్పుడు ప్రారంభమైంది ఈ లోకంలో. అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి యోగ్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ రీతిగా దేవుడు ప్రేమించిన దాన్ని బట్టి మనం ఆయనకి ఆరాధన సమర్పిద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.